సోదరిమణులందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. విషయంలోకి వెళ్తే అంగన్వాడీ టీచర్లు ఆయాల యొక్క జీతాల పెంపుకు సంబంధించి ఇక్కడ ధర్నా విషయం అయితే చెప్తాను. ఇంకా కొన్ని అప్డేట్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. తెలంగాణ నుంచి నల్గొండ జిల్లా నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం అంగన్వాడీ టీచర్లు ఆయాల యొక్క వేతనాలను పెంచాలని ఏఐటీయూసీ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ అయితే కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీలు అయితే ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ నాయకులు మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లకు 18,000 వేతనం చెల్లించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ను టీచర్లకు 10 లక్షలు, హెల్పర్లకు 5 లక్షలు చెల్లించాలని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, అంగన్వాడీ సెంటర్లకు సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ అయితే చేశారు. ఇప్పుడు కనీసం టీచర్కి అయితే 1,00,000, ఆయాకి 50,000 రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తున్నారు. ఈ నిన్న నల్గొండలో చేసినటువంటి అంగన్వాడీ ధర్నాలో అయితే టీచర్లకు 10 లక్షలు, హెల్పర్లకు 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ అయితే చేశారు. ఈ 10 లక్షలు కాదు, టీచర్కి 20 లక్షలు, ఆయాకు 10 లక్షలు ఇచ్చినా తక్కువే. ఎందుకంటే ఒక్కొక్కరు దాదాపు 30-40 ఏళ్ళ నుంచి అంగన్వాడీ వ్యవస్థలో విధులు నిర్వహిస్తున్నారు అంగన్వాడీ టీచర్లు, ఆయాలు. కానీ ప్రస్తుతం ప్రభుత్వం అయితే టీచర్కి రిటైర్మెంట్ బెనిఫిట్ 1,00,000, ఆయాకి 50,000 ఇచ్చి చేతులు దులుపుకోవాలని చూస్తుంది. ఇంకా అంగన్వాడీలను నిర్వీర్యం చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చూస్తున్నాయి. ఈ విషయంలో కొంచెం ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. అంగన్వాడీ టీచర్లని, ఆయాల్ని ఆదుకొని వాళ్ళ సమస్యల నుంచి గట్టెక్కాలి, వేతనాలు పెంచాలని చెప్పి కోరుకుందాం. కొత్త ప్రభుత్వాలైనా ఆ దిశగా అడుగులు వేస్తాయని ఆశిద్దాం. ఇక 10 నెలలుగా అంగన్వాడీ కేంద్రాల అద్దె బకాయిలు చెల్లించకపోవడంతో కిరాయిలు చెల్లించాలంటూ టీచర్లపై ఓనర్లు అయితే ఒత్తిడి తెస్తున్నారు. ఈ మేరకు దాదాపు ఇక్కడ చూడండి 6 నెలల నుంచి అంగన్వాడీ అద్దె భవనాల యొక్క రెంట్లు అయితే పెండింగ్లో ఉన్నాయి. ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితి నెలకొన్నది. 6 నెలలకు ఒకసారి విడుదలైతే ఓనర్లు ఎలా కిరాయికి ఇస్తారు? అంగన్వాడీ టీచర్లు అయితే ఇబ్బంది పెడుతున్నారు. కొత్త ప్రభుత్వం అయినా అద్దె బిల్లులు కానీ, వేతనాలు కానీ, పెండింగ్ బిల్స్ కానీ ప్రతి నెల టెన్షన్గా ఇవ్వాలి. ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరిగా జీతాలు ఇచ్చే మాదిరిగా అందరికీ ఫస్ట్ తారీఖున ఇవ్వాలని చెప్పేసి ఇక అందరూ కోరుకుంటున్నారు. ఇక కర్ణాటకలో అయితే అంగన్వాడీ టీచర్లకు శిక్షణ ఇస్తేనే అంగన్వాడీల్లో ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ తరగతులు బోధించాలని చెప్పేసి ఇక్కడ ఒక విధానాన్ని అయితే తీసుకొస్తున్నారు. దానికి నిరసనగా అంగన్వాడీ టీచర్లు అయితే కర్ణాటకలో 2 రోజులుగా ధర్నా అయితే భారీ ఎత్తున చేస్తున్నారు. మరి అంగన్వాడీ టీచర్లకి అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ నుంచి శిక్షణ ఇవ్వాలి. శిక్షణ ఇస్తేనే వారు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులు చెప్పగలుగుతారు. అప్పటిదాకా ఈ తరగతులు బోధించొద్దు, ప్రీ స్కూల్ నిర్వహించొద్దు అని చెప్పేసి కర్ణాటక ప్రభుత్వం అయితే భావిస్తోంది. అందుకే నిన్న భారీ ఎత్తున ధర్నా చేయడం జరిగింది. మన ఛానల్లో కూడా న్యూస్ పెట్టడం జరిగింది. ఇక ఎందుకంటే చిన్నపిల్లలకు బోధించడమే చాలా కష్టం. విదేశాల్లో అయితే ప్రీ స్కూల్ బోధించే వారికి అత్యధిక జీతాలు ఉంటాయి. యూనివర్సిటీ వారికంటే 10th క్లాసు, డిగ్రీ, పీజీ వాళ్ళకు బోధించే కంటే ప్రీ స్కూల్, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ బోధించేటువంటి టీచర్లకి అతి ఎక్కువ వేతనాలు ఉంటాయి. కాబట్టి చాలా కష్టమైన పని కాబట్టి అంగన్వాడీ టీచర్లు బోధించలేరని చెప్పి ప్రభుత్వం అయితే కర్ణాటక ప్రభుత్వం భావిస్తుంది. ఇది చాలా తప్పు. ఎందుకంటే అంగన్వాడీ టీచర్లు అందరూ దాదాపు 10వ తరగతి పాస్ అయిన వారే ఉన్నారు. దాదాపు ఎవరో కొంతమంది వారందరూ రిటైర్మెంట్ స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు ఫ్రెష్గా వచ్చే వాళ్ళు మొత్తం ఇంటర్మీడియట్ విద్యార్థులు పెడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్లు ఆల్రెడీ ఓపెన్ స్కూల్లో 10th చదువుతున్నారు, ఇంటర్ చేశారు, ఓపెన్ డిగ్రీ కూడా చేశారు, పీజీలు చేసినటువంటి అంగన్వాడీ టీచర్లు కూడా ఉన్నారు. అంగన్వాడీ టీచర్లు అంత చులకన చూడడం అంత మంచి విషయం కాదు. ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్లు ప్రీ స్కూల్ అందించగలుగుతారు. కాబట్టి ఒక రాష్ట్ర ప్రభుత్వం చూసి ఇంకో రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ధోరణి అనుసరించే అవకాశం ఉంది. కాబట్టి అందుకోసం అంగన్వాడీ టీచర్లు అయితే భారీ ఎత్తున కర్ణాటకలో ధర్నా దిగిరా. ఇక్కడ చూడండి, అంగన్వాడీల ఆందోళన హోరు. అంగన్వాడీల్లో ఎల్కేజీ, యూకేజీ తరగతులు నిర్వహించరాదని, తమకు ఉద్యోగ భద్రత నిర్వహించరాదని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల అంగన్వాడీ టీచర్లు అయితే భారీ ఎత్తున ఇక్కడ ధర్నాకైతే దిగారు. ఉద్యోగ భద్రత, గౌరవ వేతనం పెంపు తదితర డిమాండ్లతో ధర్నా అయితే చేస్తున్నారు. మంగళవారానికి 2వ రోజుకు చేరింది. అన్ని జిల్లాలు, అన్ని మండలాల నుంచి భారీ ఎత్తున అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తరలి వచ్చి ఈ ధర్నాని విజయవంతం చేస్తున్నారు. ఇది చాలా అన్యాయమైన విషయం కర్ణాటకలో ప్రభుత్వం తీసుకున్నది. ఎందుకంటే 70,000 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా మరి ప్రీ ప్రైమరీ తరగతుల్ని ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభించడం అయితే ఒక దుర్మార్గమైన చర్యని ఈ అంగన్వాడీ టీచర్లు అయితే ఆందోళనకు దిగారు. ఇక కాబట్టి కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం అంగన్వాడీల్లో ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ తదితర తరగతులను ప్రవేశపెట్టి అంగన్వాడీల యొక్క వేతనాలు పెంచి అంగన్వాడీలకు అవసరమైతే సరైన శిక్షణ ఇచ్చి మంచి ప్రీ స్కూల్ అందించేలా ట్రైనింగ్ ఇవ్వాలి. కానీ ఇలా అన్యాయం చేయడం, అంగన్వాడీలను నిర్వీర్యం చేయడానికి కుట్ర పన్నడం అనేది మంచిగా లేదని చెప్పి లబ్ధిదారులు అందరూ కూడా భావిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తుందని చెప్పి ఆశిద్దాం.
విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.